నేను మీ బి రఘుబాబు, లా గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ, సబ్ ఇన్స్పెక్టర్, తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్. ఈరోజు మనం ఈ యొక్క సెషన్లో మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏమిటి అని అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. దేశం మొత్తం కూడా ఇప్పుడు చర్చనీయమైనటువంటి అంశంగా ఉన్నటువంటి జమిలీ ఎన్నికలు. ఈ యొక్క అంశం గురించి మనం ఈ యొక్క సెషన్లో మనం నేర్చుకోబోతా ఉన్నాం. అదేంటి అంటే అసలు జమిలీ ఎన్నికలు అనగా ఏమిటి, దాని యొక్క ఇంప్లిమెంటేషన్లో వచ్చేటువంటి సమస్యలు, రాజ్యాంగ సవరణలు, ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక తీసుకొని వస్తే ఉండేటువంటి సానుకూలమైనటువంటి అంశాలు, దానిని ప్రభావితం చేసినటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలు, అదేవిధంగా కంక్లూజన్, జమిలీ ఎన్నికల యొక్క చారిత్రకమైనటువంటి నేపథ్యం. ఈ యొక్క అంశాలను మనం ఈ యొక్క సెషన్లో మనం నేర్చుకోబోతూ ఉన్నాము. సరే, ఓకే, లెట్స్ బిగిన్ ద సెషన్. జమిలీ ఎన్నికలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలక్షన్ అంటే ఏమిటి? భారతదేశం అనేది ఒక ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్యమైనటువంటి దేశం. ఈ యొక్క ప్రజాస్వామ్యం అనగా ఏమిటి? అబ్రహం లింకన్ గారు ఇచ్చినటువంటి మనం ఒక డెఫినేషన్ తీసుకున్నప్పుడు, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజాప్రభుత్వమే ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం అని వారి యొక్క డెఫినేషన్ అనేది అందించడం జరిగినది. సో ప్రజలు వారు ఎవరి చేతనైతే పరిపాలించబడతారో వారిని ఎన్నుకునేటువంటి ఒక సిస్టమ్ని ఎలక్షన్ అని డిఫైన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క డిఫైన్లో ఇందులో రకాలు ఉంటాయి. మనం మాట్లాడుకో మాత్రము డైరెక్ట్ ఎలక్షన్స్ గురించి. ఓకే, ఇందులో ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. అసలు ప్రభుత్వం ఎన్ని రకాలు? 3 రకాలైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి మన భారతదేశంలో. ఒకటి కేంద్ర ప్రభుత్వము, 2 రాష్ట్ర ప్రభుత్వము, 3 స్థానిక ప్రభుత్వాలు. స్థానిక ప్రభుత్వాలకి రాజ్యాంగ హోదా అనేది 73, 74 రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణల ద్వారా మనకు రావడం జరిగింది. సో ఓకే, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఏమిటి అనంటే జమిలీ ఎలక్షన్లు అనే అంశము, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి అంశం, ఇది ప్రస్తుతము వస్తున్నటువంటి అంశం కాదు. చారిత్రక నేపథ్యాన్ని కూడా మనం గమనించినప్పుడు, ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత మనము జరిగినటువంటి ఎలక్షన్స్ 1952 ఎలక్షన్, 1957, 1962, 1967 ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలలో కూడా జమిలీ ఎలక్షన్స్ ఒకటేసారి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటేసారి ఎన్నికలు అనేది జరగడం జరిగినది. కాకపోతే 1968లో కొన్ని రాష్ట్రాలలో వాటి యొక్క అసెంబ్లీలు డిజాల్వ్ కావడం వలన, ఓకే, మధ్యంతర ఎలక్షన్స్ రావడం వలన వాటి యొక్క కాలపరిమితి, మన వేరే స్టేట్స్ యొక్క కాలపరిమితి, సభల యొక్క కాలపరిమితులు చేంజ్ కావడం వలన ఈ జమిలీ ఎలక్షన్ అనే సిస్టమ్కి బ్రేక్ కావడం జరిగింది. ఆ బ్రేక్ కాబట్టి వేరే ప్రాంతాలలో ఆ యొక్క సభలకు వాటి యొక్క కాల పరిమితులకు అనుకూలంగా ఆ యొక్క ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయడము, ప్రజాప్రతినిధులు ఏర్పాటు కావడము, వాటి యొక్క పరిపాలన అనేది జరగడం, ఈ విధంగా ఇలా అడ్మినిస్ట్రేషన్ అనేది కొనసాగడం జరుగుతూ ఉంది. ఓకే, సో ప్రస్తుతము మరి జమిలీ ఎలక్షన్స్ రద్దు అయిన తర్వాత మరి ఏమైనా ప్రతిపాదనలు వచ్చాయని చెప్పచ్చు. ఏ సందర్భాలలో మనం ఒకసారి ఆలోచించినప్పుడు 1983 కేంద్ర ఎన్నికల సంఘం ఇది 324 ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక రాజ్యాంగ సంస్థ. తన యొక్క వార్షిక నివేదికలో జమిలీ ఎలక్షన్స్ గురించి ఒకసారి ఆలోచన చేయాలి అని చెప్పి తన యొక్క నివేదికలో రూపొందించడం జరిగింది. ఆ తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి లా కమిషన్ కూడా తన యొక్క సిఫార్సులో మన జమిలీ ఎలక్షన్స్ యొక్క అంశాన్ని ప్రభుత్వము తన యొక్క విధానపరమైనటువంటి అంశంగా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పని తన నివేదికలో రూపొందించడం జరిగినది. సో ఈ విధంగా జమిలీ ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, మళ్ళీ ఆ తర్వాత ప్రజెంట్ ఇప్పుడు ఇంత ఇంపాక్ట్ రావడానికి రీజన్ 2023 మార్చిలో రామ్నాథ్ కోవింద్ ఒక ఉన్నత స్థాయి కమిటీ, మన మాజీ రాష్ట్రపతి గారైనటువంటి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఏర్పడినటువంటి ఒక కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులో అనుకూలంగా ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ దానిని అప్రూవల్ అనేది చేయడం జరిగినది. సో ఆ ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో కాబట్టి మనం ఈ యొక్క అంశాన్ని ప్రస్తుతం చర్చనీయంగా అంశంగా ఉండడం జరిగినది. సో మరి అందులో ఉన్నటువంటి దాని ఇంప్లిమెంటేషన్లో ఎటువంటి సమస్యలు వస్తాయి? ఇది కనుక మనం చూసినప్పుడు ఇంప్లిమెంటేషన్లో వచ్చేటువంటి సమస్యలు అంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన కాదు, ఒక దేశానికి మొత్తానికి కూడా సంబంధించినటువంటి అంశము, దేశం మొత్తానికి కూడా ఒక విధానపరమైనటువంటి అంశం కాబట్టి దీనికి రాజ్యాంగ సవరణ అనేది ఖచ్చితంగా చేయవలసినటువంటి అంశం ఉంది. ఎటువంటి రాజ్యాంగ సవరణలు చేయాలి? కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వీటిని ఒక రాజ్యాంగ సవరణలో చేయాలి. ఇలా అంటే ఇప్పుడు ఆర్టికల్స్ ఏమేమి ఇంపాక్ట్ అవుతున్నాయి, భారత రాజ్యాంగంలో ఇంపాక్ట్ అవుతున్నటువంటి ఆర్టికల్స్, ఈ యొక్క అంశంతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే మనం ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు ఆర్టికల్ 83 గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టికల్ 83
ఆర్టికల్ 83 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 83 ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ యొక్క ఉభయ సభల యొక్క కాల పరిమితి గురించి డిఫైన్ చేసేది ఆర్టికల్ 83. అదేవిధంగా ఆర్టికల్ 83 క్లాస్ 2 ఇది పర్టికులర్గా లోక్సభ యొక్క కాల పరిమితి గురించి ఈ యొక్క ఆర్టికల్ అనేది చర్చించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 85 క్లాస్ 2B ఇది పార్లమెంట్లోని లోక్సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారం గురించి ఈ యొక్క ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 172 క్లాస్ 1 రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధాన సభలు ఏదైతే ఉన్నాయో అసెంబ్లీ మన యొక్క విధాన సభల యొక్క కాలపరిమితి గురించి చెప్పేటువంటి ఆర్టికల్ 172 క్లాస్ 1. అదేవిధంగా ఆర్టికల్ 174 క్లాస్ 2B రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధాన సభలను రద్దు చేయడానికి గవర్నర్ గారికి ఉన్నటువంటి ఒక అధికారం గురించి ఈ యొక్క ఆర్టికల్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వీటితో పాటు 1, 2, 3, 4, 5 ఈ యొక్క 5 రాజ్యాంగ సవరణలతో పాటు అడిషనల్గా చేయాలంటే ఇంకొక మార్పు ఏంటంటే 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టము. ఈ యాక్ట్లో కేంద్ర రాష్ట్రాలలో ఎన్నికల విధి విధానాల గురించి చేయవలసినటువంటి మార్పుల గురించి ఇందులో ఒక సవరణ చేయవలసి ఉంటుంది. ఇటువంటి మార్పులు మనం ఇప్పుడు సవరణలు చేయవలసి ముందడికి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంప్లిమెంటేషన్లో ఇటువంటి చేంజెస్ అనేది ముందు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో మరి ఇది ఇంప్లిమెంటేషన్లోకి రావడం ద్వారా ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎందుకు అనంటే ఇప్పుడు ఒక దేశంలో వివిధ సందర్భాలలో ఎన్నికలు అనేది కండక్ట్ చేయడం ద్వారా ఒక ప్రాంతంలో ఒకసారి మరొక ప్రాంతంలో ఒకసారి ఒక ప్రాంతంలో ఎలక్షన్ కండక్ట్ చేసినప్పుడు దానికి కేంద్ర సహకారము రాష్ట్ర సహకారము రెండు కూడా ఉంటాయి. వివిధ సందర్భాలలో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం ద్వారా అధిక వ్యయం అనేది ఇక్కడ అవుతుంది. అమౌంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ కూడా. అమౌంట్ ఏ విధంగా అంటే మనం 1998 మనము ఎలక్షన్స్ గురించి ఒకసారి మాట్లాడుకున్నప్పుడు 1998 ఓన్లీ మనము వ్యయం గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఇక్కడ 2019 ఈ రెండింటిని మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ అయినటువంటి ఖర్చు 9,000 crores, ఇక్కడ అయినటువంటి ఖర్చు 55,000 crores. సో ఇందులో అంటే ప్లస్ ఇంటూ 6 times 6 రెట్లు అనేది ఈ యొక్క మధ్యకాలంలోనే ఇంత అమౌంట్ అనేది పెరగడం జరిగింది. ఇది సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ఒక అధ్యయనం ద్వారా వెల్లడించబడినటువంటి అంశం. ఇంత అమౌంట్ ఖర్చు మనము ఎలక్షన్స్లో గవర్నమెంట్ అనేది ఖర్చు చేయవలసి వస్తూ ఉంది. ఇంకొకటి ఆ ఖర్చు మాత్రమే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్. ఎట్లా ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక సంవత్సరం పొడుగునా మన ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో ఒకసారి గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వాళ్ళ స్కీమ్స్ ఏమైనా ఇంప్లిమెంటేషన్లో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. సో అక్కడ అభివృద్ధి అనేది వేరే వాటితో కంపేర్ చేసుకుంటే అంత ఎక్కువగా అనేది ఉండకపోవచ్చు. ఓకే, మళ్ళీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పుడు వారి యొక్క ఎలక్షన్ విధులలో ఒకేసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒకేసారి వాళ్ళు ఎలక్షన్ ఇప్పుడు టీచర్స్ కావచ్చు, రిమైనింగ్ ఆల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని వర్గాల అన్ని కేటగిరీల యొక్క ఉద్యోగులు ఈ యొక్క భాగస్వామ్యం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి వర్క్ చేసి ఒకటేసారి వర్క్ చేస్తే వాళ్ళకు కూడా ఒకటేసారి మనం వారిని ఉపయోగించుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్స్ రిమైనింగ్ వాటిని చేయడం వల్ల వారిని కూడా మనం ఇంప్లిమెంటేషన్ వాళ్ళ ప్రోగ్రాంలలో వారిని యొక్క పూర్తి సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోలేకపోతూ ఉన్నాము దేశం యొక్క అభివృద్ధిలో. ఒకటి అమౌంట్కి సంబంధించింది, 2 వ్యయము అనేది అవుతుంది, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరొకమైనటువంటి అంశం ఏంటి అని అంటే ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. ఒకేసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రజలు కూడా ఒకటేసారి అందులో ఓటును వారిని వినియోగించుకోవడం ద్వారా కేంద్ర రాష్ట్ర స్థానిక ఈ మూడింటికి కూడా ఒకేసారి ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయడం ద్వారా మనం ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరగడం జరుగుతుంది. అమౌంట్ తగ్గుతుంది, ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ అనేది రిజాల్వ్ అవుతాయి. ఇంకొకటి డిఫరెంట్ ప్లేసెస్లలో మనకు ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ టైమ్స్లో ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు పార్టీ ఫిరాయింపులు కూడా ఎక్కువగా ఉంటాయి.
ఈ సందర్భంలో ఒకేసారి కండక్ట్ చేయడం వల్ల పార్టీ ఫిరాయింపులు అనేవి తగ్గుతాయి. ఏ విధంగా అనంటే ఒక స్టేట్లో ఎలక్షన్ జరిగినప్పుడు కేంద్ర ఇతర రాష్ట్రాల వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వేరే పార్టీ నేతలను వారి పార్టీలోకి తీసుకోవడానికి రిసార్ట్ రాజకీయాలు కానీ ఇతర వారిని ప్రలోభ పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సందర్భంలో ఆ యొక్క అవకాశాలు అనేది తక్కువగా ఉంటుంది. ఇంకొకటి కుల మత అవినీతి రాజకీయాల యొక్క బెడద కూడా కొంచెం తక్కువగా ఉంటుంది ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇవన్నీ మనం పాజిటివ్స్. ఇంకొకటి జాతీయవాదం కూడా పెంపొందుతుంది. సో ఇంకొకటి నెగిటివ్స్ ఏమొస్తాయి ఇందులో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలు ఇందులో నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి. భారతదేశం అనేది వైవిధ్యమైనటువంటి దేశం. ఇందులో భిన్న రకాల వ్యక్తులు, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న తెగలు, భిన్న సంస్కృతులు, ఈ యొక్క బాగా హై డైవర్సిటీ ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నుండి భారతదేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకురావడం ద్వారా వైవిధ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఏ విధంగా రాష్ట్రాల యొక్క స్వతంత్రత దెబ్బతినే అవకాశం ఉంది, ఫెడరలిజం అనేది దెబ్బతినే అవకాశం ఉంది, సమాఖ్య సిస్టమ్ అనేది దెబ్బతినే అవకాశం ఉంది. ఏ విధంగా ఆ అవకాశం ఉంది అని అంటే ఇప్పుడు కేంద్రము ఒక పాలసీ తీసుకొని వస్తున్నప్పుడు ఒకే టైంలో ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు సెంట్రల్ పాలసీ అనేది స్టేట్ పాలసీని డామినేట్ చేయవచ్చు. ఏదైనా ఒక అంతర్జాతీయ ఒక అంశము ఏదైనా జరిగినప్పుడు ఈ యొక్క స్టేట్ యొక్క డెవలప్మెంటల్ ఇష్యూస్ గురించి వారు ఆలోచించకపోవచ్చు. ఇక్కడ వాటి యొక్క ప్రభావితం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఒకటి ఫెడరలిజం అనేది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏది వన్ నేషన్ వన్ ఎలక్షన్లో మన ప్రతికూల అంశాలను మనం మాట్లాడినప్పుడు. ఇంకొకటి సమస్య ఏమొస్తుంది, లాజిస్టికల్ సపోర్ట్ ప్రాబ్లమ్స్. అవి ఏ విధంగా దేశం మొత్తం మీద ఒకటేసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు అంత మొత్తం ఒకేసారి కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో లోకల్ బాడీస్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అని అంటే వాటికి సరిపోయినటువంటి సౌకర్యాలు అనేది పూర్తి స్థాయిలో ఉండాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అది ఏర్పడే అవకాశం ఉంది. ఆ పూర్తి స్థాయిలో సాయుధ బలగాలు కానీ ఇతరత్ర ఉద్యోగులు కానీ అన్ని రకాల నుండి ఎంప్లాయీస్ అనేది ఇక్కడ కొరత ఏర్పడే అవకాశం అనేది లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. 2 అదేవిధంగా సంకీర్ణ ప్రభుత్వాలు అనేది మాయమవడం జరిగే అవకాశం ఉంది. సంకీర్ణ ప్రభుత్వాలు మాయమయ్యే అవకాశము, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే అవకాశము, అదేవిధంగా రాజ్యాంగ సంక్షోభము. ఇంకా మనం మాట్లాడుకుంటే ఒకవేళ ఇప్పుడు ఒక కాల పరిమితికి అనేది ఒక కాలంలో మనం తీసుకొని వస్తూ ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ 2029లో ఇప్పుడు మనకి మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు అనేది కండక్ట్ చేస్తారు. సార్వత్రిక ఎన్నికలు కండక్ట్ చేసిన తర్వాత ఒక స్టేట్లో ఒక 3 ఇయర్స్ తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఒకవేళ అక్కడ స్టేట్ అసెంబ్లీ అనేది డిజాల్వ్ అయితే మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు 2 ఇయర్స్కి మాత్రమే మళ్ళీ అక్కడ వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులు అనేది ఎన్నుకోబడతారు. మళ్ళీ ఆ తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ సార్వత్రికమైన ఎన్నికలలో మళ్ళీ ఎన్నికలు ఆ స్టేట్లో కండక్ట్ చేయవలసి వస్తుంది. దీని ద్వారా అక్కడ అమౌంట్ అనేది ఎక్కువ మనము పెట్టాల్సినటువంటి వ్యయం భారం అనేది ప్రభుత్వాల మీద పడుతూ ఉంది. అటువంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో ఈరోజు మనం ఇందులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికలు ఈ ప్రస్తావనలో పాజిటివ్స్ నెగిటివ్స్ ఈ 2 కూడా డిస్కస్ చేశాము. సో మరి దీనిని ఏ విధంగా ఏ విధంగా దీనిని స్వాగతించవచ్చు, ఏ విధంగా మనం దీన్ని కంక్లూడ్ చేయవచ్చు. ఒకసారి ఆలోచించినట్టు భారతదేశం అనేది మనం ముందుగానే డిస్కస్ చేశాము. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము. ఇక్కడ భిన్న జాతులు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న తెగలు, భిన్న వ్యక్తుల యొక్క సంగమం ఇది. సో ఇక్కడ వారి యొక్క అన్ని వర్గాలకు అనుకూలమైనటువంటి ఒక విధానం గురించి జాతీయ స్థాయిలో చర్చించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తి అనేది దెబ్బతినకుండా రాష్ట్రాల యొక్క స్వతంత్రత అనేది కాపాడుతూ ఒక చక్కటి అద్భుతమైనటువంటి ఒక ప్రస్తావన అనేది ఒక నివేదిక అనేది రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈ విధంగా ఈ అంశాన్ని మనం కంక్లూడ్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆర్కే జ్యుడిషియల్ అకాడమీ వారికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.